శివరంలో నీళ్ళు లేవు. కవిత గారు కానీ కేటీఆర్ గారిని ముందు తెలుసుకోవాలి. మీరు అడిగే ప్రశ్న కాళేశ్వరం నీళ్లు సక్రమం గీయలేరు. కాళేశ్వరం ఎక్కడుంది? కాళేశ్వరం ఎక్కువ ఉంది. కాళేశ్వరం లేదు. కాళేశ్వరంలో చుక్కా నీరు తీసుకోలేము. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది, పగిలిపోయింది. అన్నారం సుందిల దగ్గర బుంగలు పడ్డది, సీపేజ్ వస్తున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టులు వాడుకోవడానికి వీలు లేదు, ప్రమాదకరంగా ఉంది అన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీటిని వదిలేసిండ్రు. ఇప్పటికీ అక్కడ చుక్కా నీరును ఆపలేము. ఆ చుక్కా నీరును మనం తీసుకొని ఎల్లపల్లి ఎత్తిపోయలేము. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వరం. ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ దివంగత మానేత రాజశేఖర్ గారు నిర్మాణం చేసినటువంటి ఎల్లంపల్లి ద్వారానే ఈరోజు మనం నీళ్ళు తీసుకున్నాం. మహానగరాన్ని కానీ, విశ్వనగరంగా మారబోతున్నటువంటి నగరాన్ని కానీ, ఈరోజు రైతులు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లను తీసుకొని వచ్చి ఈరోజు వేములవాడ సిరిసిల్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా జరిగింది. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ద్వారా తీసుకొని వచ్చినటువంటి సందర్భం. కొద్దిగా ఆఖరిలో ఎల్లంపల్లి ద్వారా కూడా రివర్సింగ్ ద్వారా తీసుకొని వచ్చింది. వాళ్ళ టైంలో ఒక రివర్సింగ్ పంపులు కట్టినట్టు అంతే తప్ప ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగినట్టు వాటి ద్వారా నీటిని తీసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఒక విషయం చెప్తాను. 2,69,000 మెట్రిక్ టన్నులు గత రబీ సీజన్లో కొనుగోలు చేసినాం. ఈసారి 3,69,000. ఆలోచించండి. గత సీజన్ 2,69,000 కొన్నాము. ఈసారి 3,69,000 పైచీలు కొన్నాం. అంటే 1,00,000 తేడా.